టీ20 వరల్డ్ కప్ విన్నర్ గా సూర్యకుమార్ యాదవ్ ను టీమిండియా కెప్టెన్సీ నుంచి తొలగించేందుకు అంతా సిద్ధమైంది. అతని స్థానంలో శ్రేయస్ అయ్యర్ కు సెలెక్టర్లు అవకాశం ఇవ్వడం దాదాపు ఖరారైనట్లుగా తెలుస్తోంది. ఐపీఎల్ 2026 ముగిసిన వెంటనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం కూడా ఉంది. ఐర్లాండ్ తో జరిగే టీ20 సిరీస్ తో శ్రేయస్ సారథ్య బాధ్యతలు మొదలు కానున్నట్లుగా తెలుస్తోంది. రోహిత్ శర్మ లెగసీతో టీమిండియాను వరుసగా రెండోసారి టీ20 వరల్డ్ కప్ ఛాంపియన్ గా నిలిపిన సూర్యకుమార్ యాదవ్ ను కెప్టెన్సీపై ఎప్పటి నుంచో చర్చలు జరుగుతున్నాయి. టీ20 వరల్డ్ కప్ ముందు నుంచే సూర్యకు ఇదే చివరి టోర్నీ అని అందరూ అనుకున్నారు. కానీ తన లక్ష్యం ఒలింపిక్స్ అంటూ సూర్యకుమార్ యాదవ్ చెప్పాడు. కానీ అప్పటి వరకు సూర్యనే కెప్టెన్ గా కొనసాగుతాడా లేదా అని అప్పట్లో చాలా ప్రశ్నలు వచ్చాయి. ఆ అనుమానాలన్నిటికీ బీసీసీఐ ఐపీఎల్ 2026 తరువాత ఫుల్ స్టాప్ పెట్టనుంది. ఐపీఎల్ 2026 ముగిసిన తరువాత టీమిండియాకు చాలా బిజీ షెడ్యూల్ ఉంది. ఆఫ్ఘనిస్తాన్తో టెస్ట్, వన్డే సిరీస్, ఆ వెంటనే ఇంగ్లాండ్ పయనం, మధ్యలో ఐర్లాండ్ టూర్ ఉంది. దాంతో బీసీసీఐ ఇప్పటి నుంచే కసరత్తులు కూడా మొదలుపెట్టింది. ముఖ్యంగా టీ20 టీంపై దృష్టి పెట్టి నూతన కెప్టెన్ ను ప్రకటించే ఆలోచనలో ఉంది. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2028 అదే సంవత్సరంలో లాస్ ఏంజల్స్ లో ఒలింపిక్స్ ఉండడంతో నాయకత్వం మార్పుపై బీసీసీఐ దృష్టి సారించింది. 2024లో శ్రేయస్ అయ్యర్ తాను కెప్టెన్సీ చేసి అన్ని జట్లను ఫైనల్ కి తీసుకువెళ్లి విజేతగా నిలిపాడు. ఐపీఎల్ 2024లో కేకేఆర్ ను ఛాంపియన్ గా చేయడంతో పాటు ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్ ను ఫైనల్ కు చేర్చడంలో అయ్యర్ పాత్ర కీలకం. అంతేకాకుండా బ్యాటింగ్ లోనూ అద్భుతంగా రాణిస్తూ సెలెక్టర్లు సవాల్ విసిరాడు. అదే సమయంలో కెప్టెన్ గా బాధ్యతలు తీసుకున్న తరువాత సూర్యకుమార్ యాదవ్ పెద్దగా రాణించలేకపోయాడు. అంతకుముందు వరుస సెంచరీలతో పాటు టీ20 బ్యాటర్ ర్యాంకింగ్స్ లో నంబర్ 1లో కొనసాగిన సూర్య కెప్టెన్సీ తరువాత విఫలమయ్యాడు. టీ20 వరల్డ్ కప్ కూడా యూఎస్ఏ మీద చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడాడు. ఆ కారణాలు అన్నిటితో 35 సంవత్సరాల సూర్యకుమార్ యాదవ్ ను కెప్టెన్సీ నుంచి తొలగించాలన్న ఆలోచనలో బీసీసీఐ ఉంది. సూర్యను కెప్టెన్సీ నుంచి తొలగించిన తరువాత జట్టులో కొనసాగిస్తారా లేదా అన్నది క్లారిటీ లేదు. ఐపీఎల్ 2026లో కూడా సూర్య చెప్పుకోదగ్గ స్థాయిలో ఆడలేదు. అవకాశాలు వచ్చినా భారీ స్కోర్ చేయడంలో విఫలమవుతూనే వస్తున్నాడు. దీంతో ప్లేయర్ గా కూడా సూర్యకు చోటు గ్యారంటీ లేనట్టేనని భావిస్తున్నారు.